క్లాస్ 20. సో, ఈ ప్రొనౌన్స్‌లో మనం పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఈస్ డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్? సో, వాట్ ఈస్ డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్? వాట్ అంటే ఏందంటే ఇన్ఫర్మేషన్. అవతల పర్సన్ నుంచి ఇప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్ అంటాం. సో, అవతల పర్సన్ నుంచి అతని నేమ్ అంటే అతను నేమ్ అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో, అప్పుడు వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే సో మై నేమ్ ఇస్ రమేష్ అని చెప్తాడు కదా. సో ఆ రమేష్ అనే ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది కాబట్టి వాట్ అనేది యూజ్ చేస్తున్నాం. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు పాయింట్ టు స్పెసిఫై పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. దిస్ ప్రొనౌన్స్ హెల్ప్స్ ఇండికేటింగ్ వెదర్ ద ఆబ్జెక్ట్స్ బీయింగ్ రెఫర్డ్ టు ఈజ్ నియర్ ఆర్ సో ఫేర్ ఇన్ రిలేషన్ టు ద స్పీకర్. ఓకేనా. ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లో నాలుగు వర్డ్లు యూజ్ చేస్తాం. దిస్, దీస్, దట్, దోస్. దీస్ దీస్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే నియర్ అంటే క్లోజ్ టు ద స్పీకర్ గా ఉన్నప్పుడు, అంటే నాకు క్లోజ్ గా ఉండి, అంటే నాకు ఏ వస్తువు అయినా కానీ దగ్గరగా ఉంది, ఏ మనిషి అయినా కానీ దగ్గరగా ఉన్నారు, ఏ ఐడియా అయినా కానీ నాకు దగ్గరగా కలిగి ఉంది అన్నప్పుడు నేను దిస్ దీస్ అని యూజ్ చేస్తాం. దిస్ అనేది సింగులర్, దీస్ అనేది ప్లూరల్. దట్, దోస్ అంటే ఫార్ అంటే డిస్టెన్స్ ఫ్రమ్ స్పీకర్. ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు నీకు ఫార్గా ఉండొచ్చు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నాకు ఏ పర్సన్ అయినా, ఏ ప్లేస్ అయినా, ఏ థింగ్ అయినా కానీ దూరంగా ఉన్నప్పుడు నేను దట్, దోస్ అనేది వాడతాను అనమాట. దిస్ ఈజ్ మై బుక్ అంటే నాకు దగ్గరగా ఉంది కాబట్టి పుస్తకం అనేది దిస్ ఈజ్ మై బుక్ అంటున్నాము. దట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ హౌస్. సో హౌస్ అనేది కామన్ నౌన్ కి బ్యూటిఫుల్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఈ నౌన్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తుంది అంటే అడ్జెక్టివ్, బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. సో ఇప్పుడు మనం ప్రెసెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీ ఫామ్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సబ్జెక్ట్ మీద. దట్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. దీస్ దోస్ అని వచ్చి ఉంటే ఆర్ అని వచ్చి ఉంటుంది. దట్ అని కాబట్టి ఈజ్. ఏ అనేది డిటర్మినర్ కాబట్టి ఏ బ్యూటిఫుల్ హౌస్ అని చెప్పగలుగుతున్నాం. అంటే నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను స్పీకర్ని కాబట్టి నాకు ఆ అందమైన ఇల్లు దూరంగా ఉంది, అది అందమైన ఇల్లు. సో దగ్గరగా ఉంటే ఇది అందమైన ఇల్లు అని చెప్పుంటాం అనమాట. సో దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ అంటే నా పక్కనే నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తాను. దోస్ ఆర్ డెలీషియస్ మ్యాంగోస్. సో నాకు దూరంగా ఉన్నాయి అంటే స్పీకర్కి దూరంగా ఉన్నాయి అంటే నాకు చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి మా ఫ్రెండ్స్కి చూపించి దోస్ ఆర్ డెలీషియస్ మ్యాంగోస్ అంటున్నాం అంటే అమృతమైన మామిడి పండ్లు అని చెప్తాను. సో లిస్ట్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో సింగులర్ అయితే దిస్, దట్ వస్తుంది, ప్లూరల్ అయితే దీస్, దోస్ వస్తుంది. ఓకేనా. స్పీకర్కి దగ్గరగా ఉన్నప్పుడు దిస్ అనేది సింగులర్, దీస్ అనేది ప్లూరల్. స్పీకర్కి ఫార్ అవే ఫ్రమ్ ద థింగ్స్ ఉన్నప్పుడు సింగులర్ అయితే దట్, ప్లూరల్ అయితే దోస్. సో going to the next slide. So uses of a demonstrative pronoun with example. This అనేది singular and nearest. Used to refer to a single object or person that is close to the speaker. This is my pen అంటే నా ఇప్పుడు టేబుల్ పైన నేను టేబుల్ దగ్గర కూర్చో ఉన్నాను, పెన్ అనేది టేబుల్ మీద ఉంది. సో నేను ఎలా చెప్పాలి అంటే దాన్ని చూపించి దిస్ ఈజ్ మై పెన్. సో ఇక్కడ అంతా పాయింట్ చేసి చూపిస్తాం. ఆ ఇల్లు బాగుంది, ఎన్నో ఇల్లులు ఉంటాయి, ఆ పర్టికులర్ ఇల్లుని నేను పాయింట్అవుట్ చేస్తూ అది ఒక అందమైన ఇల్లు అని చెప్తాం. ఇక్కడ కూడా టేబుల్ మీద ఉన్నది నా పెన్ను అని చెప్పాలంటే దిస్ ఈజ్ మై పెన్ ఆన్ ద టేబుల్. సో నా దగ్గరగా ఒక నా ఇంట్రెస్టింగ్ బుక్స్ అంతా నా టేబుల్ మీదే ఉంటాయి. సో దాంట్లో మల్టిపుల్ బుక్స్ ఉంటాయి, దాంట్లో ఒక బుక్ మాత్రమే నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు ఎలా చెప్పాలంటే అది పాయింట్అవుట్ చేస్తూ దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్. ఓకేనా. దగ్గరగా ఉందంటే మనం తీసుకొని 10 బుక్లు ఉన్నాం, ఇంకొక బుక్ తీసుకొని ఇది ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ బుక్ అంటాం. ఫార్ అవే ఉన్నప్పుడు పాయింట్ చేసి చూపిస్తాం, దగ్గరగా ఉన్నప్పుడు తీసుకొని మరీ చెప్తాం. సో ఇప్పుడు నాకు పెన్ ఉంది, ఇదో ఈ పెన్ నాది అని చెప్తాం, అంటే టచ్ చేయగలుగుతున్నప్పుడు దిస్ అనేది యూజ్ చేయాలి, టచ్ చేయలేనప్పుడు పాయింట్ చేసి చూసేటప్పుడు దట్ అనేది యూజ్ చేయాలి. సో దట్ సింగులర్, ఫార్ అంటే ఫార్ అవే ఫ్రమ్ ద థింగ్స్.
for a speaker. Used to refer to a single object or person that is far away from the speaker. That is my house. నేను ఇప్పుడు మా ఇంటికి చాలా దూరంగా ఉన్నాను. అక్కడ 10 ఇల్లులు ఉన్నాయి. నేను పాయింట్ ఔట్ చేసి నా ఏలు చూపించి అది మా ఇల్లు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. మా ఇంటి పక్కనే బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. సో ఆ దట్ ఈస్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్ పాయింట్ ఔట్ చేసి చెప్తున్నాను. దిస్కి దట్కి మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చినట్టు అర్థమవుతుంది. దీస్ దీస్ అనేది ప్లూరల్, దోస్ అనేది కూడా ప్లూరలే. బట్ దిస్ అనేది నియర్ ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాం. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అండ్ మల్టిపుల్ పీపుల్స్ ఉన్నప్పుడు. బట్ దోస్ అనేది ఫార్ అవే ఫ్రమ్ ద స్పీకర్ ఉన్నప్పుడు మాట్లాడతాం. సో దీస్ ఆర్ మై బుక్స్. ఇప్పుడు నేను కూర్చున్న స్థలం గురించి సెల్ఫ్లో బుక్స్ ఉన్నప్పుడు దీస్ ఆర్ మై బుక్స్ అని చెప్తాను. సో నేనున్న టేబుల్ నుంచి డైనింగ్ టేబుల్ నాకు కనబడుతుందంటే దీస్ ఆర్ ద ఫ్రెష్ ఫుడ్స్ అని చూపిస్తాను. ఓకేనా? సో దోస్ ఆర్ మై షూస్. ఇంటి బయట ఉన్నాయి కాబట్టి సో పాయింట్ అవుట్ చేసి దోస్ ఆర్ మై షూస్ అని చెప్పగలుగుతాను. దోస్ ఆర్ నేను ఇప్పుడు మీ ఆఫీస్లో ఉన్నాను. బయట నుంచి ఇల్లు కనపడుతున్నాయి కాబట్టి దోస్ ఆర్ ఓల్డ్ బిల్డింగ్స్ అని పాయింట్ అవుట్ చేసి చూపిస్తాను. దోస్ వేర్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అంటే పాస్ట్. దోస్ అనేది ప్లూరల్ కాబట్టి దాని తర్వాత వర్ యూజ్ చేస్తాం, నాట్ వర్స్. సో బీ ఫార్మ్స్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే సబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతాయి. దోస్ వర్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. అవి నా జీవితంలో ఆనందమైన రోజులు. ఇలాగా మీకు దిస్కి దట్కి దీస్కి దోస్కి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా? సో సమ్ టైమ్స్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అండ్ డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ లుక్ సిమిలర్ బట్ దే హ్యావ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకేనా? ఇక్కడ నేను ప్రొనౌన్లోనే అడ్జెక్టివ్స్ గురించి కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే అడ్జెక్టివ్స్ అని ఈ రెండింటికి డిఫరెన్స్ తెలిస్తేనే మీకు అండర్స్టాండింగ్ బాగుంటుంది. మళ్ళీ అడ్జెక్టివ్స్ అనేది కూడా సులభంగా నేర్చుకోగలుగుతారు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. దిస్ ఈజ్ మై పెన్, దిస్ పెన్ ఈజ్ మైన్. రెండిటి మీనింగ్ ఒకటే అనిపిస్తుంది బట్ కాదు. ఇక్కడ పొసెషన్ గురించి మాట్లాడుతున్నాం. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ లో మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఈ పెన్ నాది అంటే పొసెషన్ అంటే ఓనర్షిప్ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఈజ్ మై పెన్ అంటే ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక పెన్ ఉంది టేబుల్ మీద, నాకు నియర్గా ఈ పెన్ను నాది అని చెప్పాలంటే దిస్ పెన్ ఈజ్ మైన్ అని చెప్తాం. ఇప్పుడు అక్కడున్న పెన్ను నార్మల్గా ఐడెంటిఫై చేసి అది నా పెన్ను అని చెప్పడానికి దిస్ ఈజ్ మై పెన్ అని చెప్పగలుగుతాం. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో ఈ రెండింటి డిఫరెన్స్లో మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మై పెన్. పెన్ అనేది నౌన్. నౌన్ ఫాలో అయ్యేది ఏంది? మై. ఇదేంది? పొసెసివ్ అడ్జెక్టివ్, నాట్ పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అనేది స్టాండ్ అలోన్. ఇట్ రీప్లేస్ ఏ నౌన్ ఆర్ ఇట్ స్టాండ్ అలోన్. ఓకేనా? నౌన్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ పొసెసివ్ ప్రొనౌన్ యూజ్ చేసేటప్పుడు నౌన్ అనేది స్టాండ్ అలోన్ గా ఉంటుంది. బట్ ఇక్కడ నౌన్ అనేది మై అనేది వర్డ్ యూజ్ చేసి మై పెన్, నా పెన్ అని చెప్తున్నాం అనమాట. నాది అని చెప్పట్లేదు, ఇది నాది, ఇది నా పెన్ అని చెప్తున్నాం. ఓకేనా? ఐడెంటిఫికేషన్ ఇస్తున్నాం. ఈ పెన్కి మై అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అయినప్పుడు ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా? సో దిస్ పెన్ ఈజ్ మైన్. ఇక్కడ ఏంది? పొసెసివ్ ప్రొనౌన్. అప్పుడు ఈ పెన్ దేని ఫాలో అవుతుంది? దిస్ అనేది ఫాలో అవుతుంది. ఈ దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దట్ ఈస్ ఏ నైస్ డ్రెస్. డ్రెస్ అనేది కామన్ నౌన్, దాని ముందు నైస్ అనేది అడ్జెక్టివ్ వాడతాం కాబట్టి ఇది ఈ రెండు డిఫైన్ చేస్తే ఏమవుతుందంటే పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. పొసెసివ్ అడ్జెక్టివ్ ముందర ఇంకొక డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఉండదు. అప్పుడు దట్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా? సో బాగా అండర్స్టాండ్ చేసుకోండి. సో డ్రెస్ని ఫాలో చేసే దట్ మాత్రం ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. దాని తర్వాత వచ్చే వర్డ్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ స్టాండ్స్ అలోన్ అండ్ రీప్లేస్ ఎ నౌన్. ఓకేనా? సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ ఎప్పుడైనా కానీ నౌన్ని రీప్లేస్ చేస్తుంది అండ్ స్టాండ్ అలోన్గా ఉంటుంది. ఇప్పుడు చూడు, మైన్ అనేది స్టాండ్ అలోన్గానే ఉంది. ఓకేనా? ఇప్పుడు పెన్ అనేది కామన్ నౌన్,
కామన్ నౌన్ దిస్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి నౌన్ ఇది ఏమవుతుంది డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అవుతుంది. డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్. సో దిస్ అనేది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, నౌన్ డిస్క్రైబ్ చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఎ నౌన్. సో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్స్ ఎప్పుడైనా నౌన్ ని ఫాలో అవుతాయి. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్ ఇవన్నీ స్టాండ్ అలోన్ గా ఉంటాయి, లేకపోతే నౌన్ నే రీప్లేస్మెంట్ చేస్తాయి. సో ఇక్కడ క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో వెన్ టు యూజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, మనం టు పాయింట్ అట్ థింగ్స్, వస్తువులను సూచించడానికి యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ మై ఫోన్, ఇది నా ఫోన్. దట్ ఈజ్ ఎ రెడ్ కార్, అది ఎర్ర కార్. ఇలాగా టు పాయింట్ అట్ థింగ్స్ గురించి చెప్పేటప్పుడు. టు రెఫర్ టు ఐడియాస్ ఆర్ స్టేట్మెంట్, ఆలోచన లేదా వ్యాఖ్యలను సూచిస్తాం. దట్ వాజ్ ఎ గ్రేట్ ఐడియా, అది గొప్ప ఆలోచన. దిస్ వాట్ ఐ వాంట్ టు సే, ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఐడియాస్, ఇప్పుడు ఎవరైనా ఆలోచన వచ్చింది, వాళ్ళు వ్యక్తపరిచారు, అప్పుడు కొద్దిగా గ్యాప్ వచ్చినప్పుడు దట్ యూస్ చేస్తాం. సో అతను చెప్పిన వెంటనే దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే అని చెప్పగలుగుతాం. సో ఇద్దరికున్న ఐడియాస్ ఒక అతను చెప్పాడు, సో నీకు అలాంటి ఆలోచన ఉంది నెక్స్ట్ చెప్పాలనుకున్నప్పుడు, సో అతను చెప్పేశాడు అన్నప్పుడు, ఇదే ఆలోచన నీకున్నప్పుడు దిస్ వాట్ ఐ వాంట్ టు సే అని చెప్పొచ్చు. టు ఇంట్రడ్యూస్ పీపుల్స్, సో మీ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కూడా దిస్ దట్ అని యూస్ చేయొచ్చు. దిస్ అనేది నియర్, దట్ అనేది ఫార్. టు కంపేర్ ప్రెసెంట్ అండ్ పాస్ట్ గురించి కూడా, లైఫ్ వాజ్ ఈజీ దోస్ డేస్, ఈ పాస్ట్. దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్. దిస్ దిస్ దీస్ అనేది ప్రెసెంట్ గురించి మాట్లాడతాం, దట్ దోస్ అనేటివి పాస్ట్ గురించి మాట్లాడతాం. ఓకేనా. నెక్స్ట్ వీఆర్ మూవ్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ మై బుక్స్, ఇది ఇన్కరెక్ట్, ఎందుకంటే బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి మనం ఏం రాయాలి, ఆర్ రాయాలి. ఓకేనా. సో దిస్ అనేది ప్లూరల్ కాబట్టి దాని తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ అనేది ఆర్ రావాలి, నాట్ ఈజ్. దానికని దీస్ ఆర్ మై బుక్స్ అని చెప్పాం. దట్ ఆర్ మై ఫ్రెండ్స్, దట్ ఆర్ మై ఫ్రెండ్స్ అనేది ఏంటంటే ప్లూరల్, దానివల్ల మనం ఏం యూస్ చేయాలి, దోస్ ఆర్ మై ఫ్రెండ్స్ అనొచ్చు, లేకపోతే దీస్ ఆర్ మై ఫ్రెండ్స్ కూడా అనొచ్చు. బట్ దీస్ దోస్ కి డిఫరెన్స్ ఏంటంటే, నియర్ గా ఉంటే దిస్ అని దీస్ అని చెప్తాము, ఫార్ అవే ఉంటే దోస్ అని చెప్తాం. యాపిల్స్ అనేది ప్లూరల్, బట్ దిస్ అనేది సింగులర్, దానికని దీస్ అనేది వస్తుంది, దీస్ ఆర్ ఫ్రెష్ యాపిల్స్ అని కరెక్ట్ వస్తుంది. సో డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేది టు పాయింట్ అవుట్ ద స్పెసిఫిక్ థింగ్స్. దీస్ అనేది నియర్ గా ఉండే వాటి గురించి మాట్లాడతాం. దట్ దోస్ అనేది డిస్టెన్స్ దూరంగా ఉండే వాటి గురించి మాట్లాడతాం. అండ్ సో యూజ్ టు రీప్లేస్ నౌన్. డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ నౌన్ ని రీప్లేస్ చేస్తుంది, బట్ డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అనేది నౌన్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో యూజ్డ్ ఇన్ స్పోకెన్ అండ్ రిటన్ ఇంగ్లీష్ టు ఇండికేట్ ఐడియాస్, ఆబ్జెక్ట్స్ అండ్ పీపుల్స్. సో నెక్స్ట్ pronoun is interrogative pronoun. సో వాట్ ఈజ్ అన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్? ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అనేది ఈజ్ ఎ టైప్ ఆఫ్ ప్రొనౌన్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఇప్పుడు ఒక వర్బ్కి సబ్జెక్టు ఆబ్జెక్టు తెలిసి ఉండాలి. సబ్జెక్ట్ తెలియనప్పుడు ఏం వర్డ్ యూస్ చేస్తాం, ఆబ్జెక్టివ్ తెలియనప్పుడు ఏం యూస్ చేస్తాం, ఓనర్షిప్ ఉన్నప్పుడు ఏ వర్డ్ యూస్ చేస్తాం. ఇప్పుడు మల్టిపుల్ థింగ్స్ మనకి చాయిస్ ఉన్నప్పుడు ఏ వర్డ్ యూస్ చేస్తాం, లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ వర్డ్ యూస్ చేస్తాం అనేది తెలుసుకోవడమే ఇంట్రాగేటివ్ ప్రొనౌన్. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ కూడా చాలా మంది టఫ్ అంటారు, నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. సో ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ లో 5 వర్డ్స్ ఉంటాయి. హూ, హూమ్, హూస్, వాట్, విచ్. సరే, హూమ్ అనేది పీపుల్స్ గురించి యూజ్ చేస్తాం. హూస్ అనేది పొజిషన్ గురించి యూజ్ చేస్తాం. వాట్ అనేది జనరల్ థింగ్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడానికి యూజ్ చేస్తాం. విచ్ అనేది ఈజ్ యూజ్డ్ వెన్ దెర్ ఈస్ అ స్పెసిఫిక్ చాయిస్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు నీకు ఏ కలర్ అన్నా ఇష్టం అంటే నువ్వు ఏ కలర్ అన్నా చెప్పొచ్చు అనమాట, అప్పుడు వాట్ యూజ్ చేయాలి. నువ్వు బ్లూ, వైట్ ఈ రెండింటి మధ్యలోనే చూస్ చేసుకోవాలి అని లిమిటెడ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు విచ్ అనేది యూజ్ చేస్తాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ఎగ్జాంపుల్ అండ్ అండర్స్టాండ్ ద థింగ్స్ వెల్. సో కామన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. ద మెయిన్ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ హూ అనేది ఈజ్ యూజ్డ్ ఫర్ ఆస్కింగ్ పర్సన్. ఇప్పుడు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ తెలియనప్పుడు హూ వాడతాం, ఆబ్జెక్ట్ తెలియనప్పుడు హూమ్ వాడతాం. సో అబౌట్ ఏ పర్సన్స్ మాత్రం హూ, హూమ్. సో హూ అనేది సబ్జెక్ట్,
whom అనేది ఆబ్జెక్ట్. హూజ్ అనేది యూజ్డ్ ఫర్ ఆస్కింగ్ అబౌట్ పొసెషన్. సో ఓనర్షిప్ ఉన్నప్పుడు ఈ కార్ ఎవరిది అని అడిగేటప్పుడు అది ఎవరి ఓనర్షిప్లో ఉంది వాళ్ళ పేరు తెలియనప్పుడు మనం హూజ్ అనేది వాడతాం. వాట్ అనేది మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేటప్పుడు నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను వాట్ ఈజ్ యువర్ నేమ్. సో అవతల పర్సన్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేటప్పుడు వాట్ అంటాము. విచ్ అనేది ఐ యూజ్డ్ ఫర్ ఆస్కింగ్ అబౌట్ ఏ స్పెసిఫిక్ చాయిస్ ఫ్రమ్ ఏ లిమిటెడ్ సెట్. నేను చెప్పాను కదా కలర్స్ లక్షల్లో కలర్స్ ఉన్నాయి. ఏ కలర్ అయినా మీరు చెప్పొచ్చు అనమాట. బట్ లిమిటెడ్ కలర్స్ ఇచ్చి ఈ కలర్ లో నీకు ఏ కలర్ ఇష్టం అన్నప్పుడు అడిగేటప్పుడు విచ్ అనేది యూస్ చేస్తాం, నాట్ వాట్. సో హూ, హూమ్. సో యూజ్ టు ఆస్క్ అబౌట్ ఏ పర్సన్. సో సబ్జెక్ట్ ఒక క్వశ్చన్ ఒక దాంట్లో మనకు సబ్జెక్ట్ తెలియదు, ఓకేనా. ఇప్పుడు చూడండి ఆన్సర్ చెప్తున్నాను. రమేష్ ఈస్ కాలింగ్ యూ. రమేష్ అనేది సబ్జెక్ట్, కాలింగ్ అనేది వర్బ్, యూ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ నీకు కాలింగ్ కి సబ్జెక్ట్ ఎవరో మీకు తెలియనప్పుడు హూ యూస్ చేయాలి, ఆబ్జెక్ట్ ఎవరో తెలియనప్పుడు హూమ్ యూస్ చేయాలి అని చెప్పాను. సో ఈ కాలింగ్ కి సబ్జెక్ట్ ఎవరో మీకు తెలియదు, ఆబ్జెక్ట్ అనేది యూ అని తెలుసు, ఓకేనా. దానికనే హూ ఈస్ కాలింగ్ యూ అని చెప్పాను. సో ఇండియా ఓన్ ద మ్యాచ్. ఇప్పుడు మీరు మ్యాచ్ చూస్తున్నారు, బట్ కొంచెంసేపు మ్యాచ్ చూసి మళ్ళీ వెళ్ళిపోయారు. రేపు పద్దెన మీ ఫ్రెండ్ అడుగుతున్నారు ఎవరు విన్ అయ్యారు అని, అతనికి తెలియదు అనమాట. అప్పుడు నీకు తెలుసు ఇండియా ఓన్ ద మ్యాచ్. అప్పుడు అతను క్వశ్చన్ ఎలా అడగాలి అంటే హూ ఓన్ ద మ్యాచ్ అంటే సబ్జెక్ట్ ఎవరో తెలీదు, ఓన్కి ఆబ్జెక్ట్ ఏదో తెలుసు ద మ్యాచ్ అని, ఓకేనా. ఈ ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ తెలియనప్పుడు హూ ఓన్ ద మ్యాచ్ అని అడగాలి క్వశ్చన్, ఓకేనా. సో ఇండియా ఓన్ ద మ్యాచ్ అనే చెప్తారు అనమాట. హూమ్ యూజ్ టు ఆస్క్ అబౌట్ ఏ పర్సన్. ఇక్కడ కూడా చూడండి యూ మీట్ అంటే సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంది, బట్ దాని తర్వాత ఆబ్జెక్ట్ అని లేదు. ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలంటే హూమ్ డిడ్ యూ మీట్ ఎస్టర్డే, ఓకేనా. చూడండి హూమ్ షుడ్ ఐ ఇన్వైట్. సో ఐ అనేది సబ్జెక్ట్ తర్వాత వర్బ్ ఉంది, ఆ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లేదు. సో ఆ ఆబ్జెక్ట్ తెలియనప్పుడు హూమ్ షుడ్ ఐ ఇన్వైట్ అని మాట్లాడతాం. సో మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్ 3 ఎగ్జాంపుల్స్ గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టామ్ హెల్ప్డ్ హిస్ బ్రదర్. సో ఇప్పుడు ఎవరు అతని బ్రదర్కి హెల్ప్ చేశారో తెలియదు. టామ్ అనే అతను చేశాడా, రమేష్ అనే అతను చేశాడో తెలియదు. అప్పుడు ఎలా అడగాలంటే సబ్జెక్ట్ మనకు తెలియనప్పుడు హూ హెల్ప్డ్ హిస్ బ్రదర్ అని అడగాలి, ఓకేనా. సో ఆబ్జెక్ట్ మనకు తెలియదు, టామ్ అనేది హెల్ప్ చేశారు, బట్ ఆబ్జెక్ట్ మనకి తెలియనప్పుడు ఏం చేయాలంటే హూమ్ డిడ్ టామ్ హెల్ప్ అని అడగాలి, ఓకేనా. సో ఇంకా 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. సో దే ఇన్వైటెడ్ మ్యారీ టు ద పార్టీ, ఓకేనా. సో దే ఇన్వైటెడ్, సో ఇన్వైటెడ్ వర్బ్, ఈ వర్బ్ కి సబ్జెక్ట్ దే, ఆబ్జెక్ట్ మ్యారీ. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ తెలియదు అన్నప్పుడు హూ ఇన్వైటెడ్ ద మ్యారీ టు ద పార్టీ అంటే దే ప్లస్ లో హూ పెట్టేసామంటే అప్పుడు సబ్జెక్ట్ తెలియనట్టు, ఓకేనా. అదే ఆబ్జెక్ట్ మనకి తెలియదు అప్పుడు హూమ్ పెట్టాలి. హూమ్ హూమ్ డిడ్ దే ఇన్వైటెడ్ టు ద పార్టీ, ఇలాగనమాట. సో లెట్స్ టేక్ ఇంటూ థర్డ్ ఎగ్జాంపుల్. ద టీచర్ ప్రైజ్డ్ ద స్టూడెంట్స్. ద టీచర్ అనే సబ్జెక్ట్ ప్రైజ్డ్ అనేది వర్బు, ది ఆబ్జెక్ట్ అనే ది స్టూడెంట్స్ అనేది ఆబ్జెక్ట్. ఈ ప్రైజ్డ్ కి సబ్జెక్ట్ ఏంది ద టీచర్, ప్రైజ్డ్ కి ఆబ్జెక్ట్ ఏంది ద స్టూడెంట్స్. ఇప్పుడు సబ్జెక్ట్ మనకు తెలియనప్పుడు హూ ప్రైజ్డ్ ద స్టూడెంట్స్ అని అడుగుతాం. సో టీచర్ ప్రైజ్ చేసింది ఎవరికి మనకు తెలియనప్పుడు హూమ్ డిడ్ ద టీచర్ ప్రైజ్డ్ అనేది, అంటే జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిడ్ అనేది పెడుతున్నాం అనమాట. హూస్ అనేది పొసెషన్ ఆర్ ఓనర్షిప్. హ్యావ్, హ్యాడ్, హ్యాస్ ఇవి అనేది మనం ఓనర్షిప్ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఓనర్షిప్ తెలియనప్పుడు మనం హూస్ అనేది వాడతాం. సో హూస్ బుక్ ఈస్ దిస్, ఈ బుక్ ఎవరిది అంటే ఈ బుక్ ఎవరు ఓనర్షిప్ ఉంది, ఎవరిది ఇది అని తెలుసుకోవాలన్నప్పుడు సబ్జెక్ట్ మనం ఎవరు తెలియనప్పుడు హూస్ ఇస్తాం. హూస్ బుక్ ఈస్ దిస్, హూస్ కార్ ఈస్ పార్క్డ్ అవుట్ సైడ్, బయట నిలిపున్న కారు ఎవరిది. సో ఇలాగ పొసెషన్ గురించి మాట్లాడేటప్పుడు హూస్ యూస్ చేయాలి. సో సో ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మనం వాట్ యూస్ చేస్తాం. సో మల్టిపుల్ ఆప్షన్స్, ఇప్పుడు దీనికి నెంబర్ అంటే అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, నువ్వు ఏ ఇన్ఫర్మేషన్ అన్నా చెప్పొచ్చు. బట్ విచ్ అనేటప్పుడు నీకు లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. సో అక్కడ నీకు చాయిసెస్ మాత్రమే ఉంటాయే కానీ ఆ చాయిసెస్ లోనే నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు
నేను ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడు 100 కార్లున్నాయి. ఆ 100 కార్‌లో నువ్వు ఏదో కార్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. బట్ ఆ 100 కార్‌లో 5 కార్ల గురించే నువ్వు చెప్పాలి అన్నప్పుడు విచ్ యూజ్ చేయాలి? ఓకేనా? యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ థింగ్స్, ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్‌ప్లనేషన్. వాట్ ఈస్ యువర్ నేమ్? సో, నీ పేరేంటి? ఓకేనా? ఇక్కడ స్పెసిఫిక్‌గా అడుగుతున్నారు. వాట్ డు యూ వాంట్ ఫర్ లంచ్? నీకు భోజనానికి ఏం కావాలి అని అడుగుతున్నారు. ఓకేనా? నువ్వేదన్నా చెప్పొచ్చు. ఓకేనా? So, used when there is a choice between a limited number of options. Which dress do you like? నువ్వు విచ్ డ్రెస్ డూ యూ లైక్? నీకు ఏ దుస్తులంటే ఇష్టం? ఓకేనా? సో, కొన్ని లక్షల్లో దుస్తులు ఉంటాయి. బట్ నీకు నచ్చిన వాటి ఫ్యూ ఉంటాయి కాబట్టి సో, విచ్ అనేది యూజ్ చేస్తాం. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ? కొన్ని లక్షల్లో మూవీస్ ఉంటాయి. బట్ ఫ్యూ మూవీసే నీకు ఇష్టం ఉంటాయి కాబట్టి విచ్ అనేది యూజ్ చేస్తాం. సో, డిఫరెన్స్ బిట్వీన్ వాట్ అండ్ విచ్. వాట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, విచ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం. ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే క్వశ్చన్, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటే క్వశ్చన్ లాగా యూజ్ చేస్తాం. ఇవి నీకు అన్లిమిటెడ్ చాయిస్ ఉన్నప్పుడు వాట్ యూజ్ చేస్తాం. లిమిటెడ్ ఆర్ స్పెసిఫిక్ చాయిసెస్ ఉన్నప్పుడు విచ్ అనేది యూజ్ చేస్తాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అంటే ఎనీ కలర్ ఈస్ పాసిబుల్, నీకు ఏ కలర్ అయినా చెప్పొచ్చు. బట్ విచ్ కలర్ డూ యూ ప్రిఫర్ అన్నప్పుడు నువ్వు రెడ్ ఆర్ బ్లూ మాత్రమే చూస్ చేసుకోవాలన్నప్పుడు నీకు చాయిసెస్లో అప్పుడు మాత్రమే విచ్ అనేది యూజ్ చేయాలి. సో, హూ రోట్ దిస్ బుక్? ఎవరు ఈ పుస్తకం రాశారు? ఓకేనా? సో, ఇక్కడ రోట్ అనేది వర్బ్. వర్బ్‌కి ఆబ్జెక్ట్ మనకు తెలుసు దిస్ బుక్ అని. బట్ సబ్జెక్ట్ తెలీదు కాబట్టి తిక్కన్న రోట్ దిస్ బుక్ అని చెప్తాం. తిక్కన్న మనకి పర్టికులర్ బుక్ తిక్కన్న ఆ బుక్ తిక్కన్న ఎవరు రాశారని అడిగినప్పుడు సబ్జెక్ట్ మనకు తెలియనప్పుడు హూ వాడతాం. అదే కాల్‌కి సబ్జెక్ట్ అనేది యూ తెలిసినప్పుడు దాని తర్వాత ఆబ్జెక్ట్ మనకు తెలియదు కాబట్టి హూమ్ డిడ్ యూ కాల్ అని మాట్లాడతాం. సో, హూస్ ఫోన్ ఈస్ రింగింగ్? ఒక ఫోన్ రింగ్ అవుతా ఉంది. అది ఎవరిదో మీకు తెలియనప్పుడు సో, ఆ ఫోన్‌కి ఓనర్‌షిప్ ఉంటారనమాట. ఈ ప్రతి ఫోన్‌కి ఎవరిదో అక్కడ పెట్టినారంటే ఎవరిదో ఒక ఫోన్ కొనుక్కొని వచ్చుకుంటారు. దాని మీద పొసెషన్ ఆర్ ఓనర్‌షిప్ ఉంటుంది కాబట్టి దానికనేది హూస్ అనేది యూజ్ చేస్తాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నీకు 7 ఆర్ 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, ఇక్కడ లిమిటెడ్ లేదు. నువ్వు ఒక లక్షల సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏ సబ్జెక్ట్ అయినా నువ్వు చెప్పొచ్చు. బట్ విచ్ మొబైల్ ఈస్ బెటర్? అప్పుడు సామ్‌సంగా, ఐఫోనా అని అడిగినప్పుడు ఈ రెండిట్లోనే నువ్వు చూస్ చేసుకోవాలి. అలాంటప్పుడు విచ్ అనేది యూజ్ చేస్తాం. హూ అండ్ హూమ్ ఆర్ యూజ్డ్ ఫర్ పీపుల్స్ హూస్ ఆస్క్ అబౌట్ పొసెషన్. సో, ఓనర్‌షిప్‌ని కలిగిన దాని గురించి హూస్ వాడతాం. సో, ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు ఎటు యూజ్ చేస్తాం. విచ్ అనేది స్పెసిఫిక్ చాయిస్‌ని చూస్ చేసుకునేటప్పుడు నీకు లిమిటెడ్ ఆప్షన్‌లో నువ్వు స్పెసిఫిక్ చాయిస్‌ని మాత్రమే ఎంచుకునేటప్పుడు ఎట్‌ని యూజ్ చేస్తాం. సో, ఇఫ్ యూ అండర్‌స్టాండ్ మై థింగ్స్ కరెక్ట్‌లీ సో, నేను చెప్పేది మీకు అర్థమై ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ దిస్ వీడియో. సో, నేను ఎందుకు లైక్ చేయమంటున్నానంటే ఎంతమంది లైక్ చేశారో సో, అంతమందికి రీచ్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ కంటెంట్‌ని మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారో లేదో తెలీదు గానీ, ఇది లైక్ చేశారంటే ఇది చాలా మంది స్టూడెంట్స్ వరకు ఈ వీడియో అనేది ఎళ్ళి వాళ్ళకి వాళ్ళకి గూడా ఈ థింగ్స్ అనేది అండర్‌స్టాండ్ అవుతది. సో, ప్లీజ్ ఆహ్, whatever you have the doubts, please comment below. Okay. So thank you for watching the video.